హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా వ్లాగ్స్. మనం ఇప్పుడు చూడబోతున్న టెంపుల్ అయితే షౌతడ్కా శ్రీ మహాగణపతి టెంపుల్. ఇదైతే మనకి ధర్మస్థలం టెంపుల్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ అరౌండ్లో ఉంటుంది, నియర్ బై. ఈ టెంపుల్ని గంటా గణేష్ టెంపుల్ అని కూడా అంటారు. అది ఎందుకో నేను మళ్ళీ చెప్తాను. అండ్ ఈ టెంపుల్ ఓపెన్ ఏరియాలో ఉంటుంది, అండ్ టెంపుల్ గోపురం ఏది ఉండదు. అది కూడా ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఏంటంటే టెంపుల్ అనేది 1 డేలో కన్స్ట్రక్ట్ చేయాలి అని పురాణాలు సంథింగ్ ఉంటాయి కదా, రిచువల్స్ అలా ఉందంట. సో 1 డేలో ఏ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయలేరు కాబట్టి సో ఇంకా అలాగే ఓపెన్ ఎయిర్లో పెట్టి దేవుడికి పూజలు అవి చేస్తారు. అండ్ ఇక్కడ గంటా గణేష్ టెంపుల్ అని ఎందుకంటారంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరిన తర్వాత ఇక్కడ వచ్చి మేము గంట కడతాము అని చెప్పి మొక్కుకుంటే డెఫినెట్గా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని అక్కడ ఉన్న భక్తుల నమ్మకం అన్నమాట. సో మనం కోరిక నెరవేరిన తర్వాత అక్కడ వచ్చి గంటలు కడతారు. మీరు చూడొచ్చు అక్కడ ఫుల్ గంటలు ఉన్నాయి, చిన్న చిన్న గంటల నుంచి పెద్ద పెద్ద గంటల వరకు. అండ్ అక్కడ ప్రసాదం అయితే స్పెషల్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అటుకులు, బెల్లం, కొబ్బరి వేసి డిఫరెంట్ ఉంది. అండ్ ఎవరైనా ధర్మస్థలం వెళ్ళారంటే అక్కడ నియర్ బై అనమాట ఈ టెంపుల్కి, డెఫినెట్లీ వెళ్ళి దర్శనం చేసుకొని రండి. చాలా బాగుంది. గం గణపతాయ నమః.